వెల్కమ్ టు ది లియో. దేశం వదిలి పారిపోవాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డికి సిబిఐ చెక్ పెట్టిందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఏదైతే మే 15 లేదా 17వ తేదీ నుంచి యూరప్ టూర్కి వెళ్ళడానికి, లండన్ వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో, ఏదైతే సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ మీద అయితే సిబిఐ కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఊహించని విధంగా సిబిఐ ఒక స్ట్రాంగ్ కౌంటర్ను దాఖలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వద్దు అంటూ చాలా బలమైన వాదనలు అయితే వినిపించింది. దీంతో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లందరూ కూడా తెల్లమోహం వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు అనుమతి తీసుకుని వెళ్ళాడు. అప్పుడంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఓకే, వెళ్ళినా మళ్ళీ వస్తాడనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ కాబోతున్నాడు. ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుద్దో తెలియదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి తిరిగి రాకపోతే, అందుకనే సిబిఐ కూడా బలంగా వాదనలు అయితే వినిపించినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి దాదాపుగా 30కి పైగా డిశ్చార్జ్ పిటిషన్ల మీద గత నెల 30వ తారీఖుకి తీర్పు రావాల్సి ఉంది. బట్ అనూహ్యంగా జడ్జి మారటంతో మళ్ళీ మొదటి నుంచి రావాల్సిన పరిస్థితి. అయితే మే 15 నుంచి జగన్మోహన్ రెడ్డి అసలు కేసుల విచారణ ప్రారంభం అవుతుంది. సో డిశ్చార్జ్ పిటిషన్ల పక్కన పెట్టి మెయిన్ కేసులు విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇండియాలోనే ఉండాలి, కేసులు జాప్యం జరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ వీళ్ళు వాయిదాలు కోరి కేసును సాగదీసే అవకాశం ఉంటుందని చెప్పి సిబిఐ తరపున అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక జగన్ రెడ్డి లాయర్లు తరపు లాయర్లు కూడా లేదు, గతంలో కూడా కోర్టు అనుమతి ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రతిసారి ఇవ్వాలని కూడా ఎక్కడా లేదని దీనికి సిబిఐ కూడా కౌంటర్ సమాధానం ఇవ్వడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఎప్పుడైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు కీలక దశలో ఉన్న ప్రతిసారి నేను వెళ్ళిపోతానంటే కోర్టులు అందుకు అనుమతించే పరిస్థితి ఉండదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడన్న విషయాన్ని కూడా సిబిఐ మరొకసారి న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళింది. అన్నిట్లో కూడా A1గా ఉన్నాడు, A2, A3, A4 కూడా కాదు, A1 ముద్దాయి. సో ఈయనే లేకపోతే కేసుల్లో జాప్యం పెరుగుద్ది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు జాప్యం జరుగుతున్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. దీని మీద హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే పలు పిటిషన్లు కూడా ఉన్న నేపథ్యంలో కోర్టుల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుందని చెప్పి సిబిఐ అయితే తన వాదనలు అయితే వినిపించినట్టుగా తెలిసింది. మొత్తంగా సిబిఐ కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తీర్పునైతే మే 14వ తారీఖుకి రిజర్వ్ చేసింది. అంటే ఎన్నికలు అయిన మరునాడు దీని మీద అయితే విచారణ చేసే అవకాశం ఉంది. ఆ రోజు ఫైనల్ తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు సిబిఐ వాదనలను బట్టి చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కు బ్రేక్ పడినట్టుగానే తెలుస్తుంది. గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2-3 సార్లు లండన్ వెళ్ళాడు. అప్పటితో పోలిస్తే అప్పుడు సిబిఐ అభ్యంతరం చెప్పలా, పెద్దగా వ్యతిరేకించలా. దాంతో కోర్టులు కూడా ఈజీగా జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చాయి. ప్రధాన రీజన్ ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి వస్తాడనే ఒక బలమైన నమ్మకం ఆ రోజు సిబిఐకి ఉంది కాబట్టి బహుశా దాన్ని వదిలేసి ఉండొచ్చు. బట్ ఈరోజు ఇప్పటికే షర్మిల లాంటి వ్యక్తులు సొంత సోదరే విమర్శలు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే దేశం విడిచి పారిపోవడానికి పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నాడు, ఓడిపోయిన మరుక్షణం జైలుకు వెళతానని తెలిసి పారిపోవడానికి సిద్ధమవుతున్నాడని సొంత చెల్లెలే దాన్ని వ్యాఖ్యానించడం, అది సోషల్ మీడియాలో కానివ్వండి లేదా మీడియాలో కానివ్వండి వైరల్గా మారిన నేపథ్యంలో సిబిఐ కూడా అలర్ట్ అయినట్టుగా కనపడుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడేమో చెప్పలేం కదా. విజయ్ మాల్యా లాంటి వాళ్ళందరూ కూడా అలాగే వెళ్ళిపోయిన వాళ్ళే, తిరిగి ఎవరిని కూడా వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి మీద ఇటీవల వస్తున్నటువంటి ఆరోపణల్లో ఎంతో కొంత వాస్తవం ఉందేమో. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కూడా బాగాలేదు, ఓడిపోవడం ఖాయంగా కనపడుతుంది. కాబట్టే ఒకవేళ వెళ్ళిపోతున్నాడేమోననే పలు అనుమానాలను అయితే సిబిఐ కూడా వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వరాదు అంటూ చాలా బలమైన వాదన అయితే వినిపించడం, జగన్ లాయర్ చేసిన ప్రతి వాదనను ఆధారాలతో సహా గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. మొత్తంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి బలపడే కొంది జగన్మోహన్ రెడ్డికి ఉచ్చి బిగుస్తున్నట్టుగా కనపడుతుంది. ఆల్రెడీ నరేంద్ర మోదీ వేట ప్రారంభమైందని చెప్పి కొంతమంది వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సిబిఐ మాట్లాడకుండా పర్మిషన్లు ఇచ్చినటువంటి సిబిఐ ఈరోజు బలమైన వాదనలు వినిపించడం, జగన్మోహన్ రెడ్డి
రెడ్డిని ఇండియాలోనే ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పటం, కేసులు 15వ తారీఖున అంటే ఎన్నికలైన 2 రోజుల తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కేసులు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి వెళ్ళిపోతే కేసులు జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ తరపులా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి మాకు వాయిదా కావాలంటే మళ్ళీ అక్కడి నుంచి 4-5 నెలలు వాయిదా వెళ్ళిపోతుంది. కాబట్టి వాయిదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జాప్యం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితులతో షరతులతో కూడినటువంటి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దు. కోర్టు నిబంధనల ప్రకారం గతంలో కూడా ఆయన వెళ్ళొచ్చాడు కాబట్టి అప్పుడు ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. కేసులు కూడా నడుస్తున్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లు ఇప్పటికే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నేపథ్యం, కొత్త ఎవరైతే సిబిఐ కోర్టు కొత్త న్యాయమూర్తి రావటం, ఎందుకంటే ఉన్నటువంటి పాత న్యాయమూర్తి ఆల్రెడీ కేసులు మొన్న ఏప్రిల్ 30 నాటికి ఆయన ట్రాన్స్ఫర్ అవడంతో కొత్త వ్యక్తి మళ్ళీ కేసును మొదటి నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అయితే అడ్డుకునే ప్రయత్నం జరిగింది. సో ఖచ్చితంగా ఇది నరేంద్ర మోదీ గారి బ్రేక్ ఏనని చెప్పి పలువురు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిబిఐ వ్యవహార తీరుకి ఇప్పుడు సిబిఐ వ్యవహరిస్తున్న తీరుకి కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది. మొన్నటి వరకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం జరిగిందని అడిగినా కానీ సరైన రీతిలో స్పందించని సిబిఐ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళతాను అనగానే బలంగా వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నం చేయటం అనేది ఖచ్చితంగా సిబిఐ తన కదలిక మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కదలిక మొదలవబోతుంది. ఎప్పటి నుంచి 2 ఏళ్లలోపు జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా కేసులన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చి, అయితే దోషి లేకపోతే నిర్దోషి ఏదనేది పక్కన పెడదాం, 2 ఏళ్లలో మొత్తం కేసులన్నీ కూడా కొలిక్కి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇదే సమయంలో షర్మిల వ్యాఖ్యలు కానివ్వండి, సోషల్ మీడియాలో వైరల్ అవడం కానివ్వండి, ఇటు నరేంద్ర మోదీ గారి ఎఫెక్ట్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో బయట ప్రజాదరణ తగ్గిందనే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నట్టుగానే తెలుస్తుంది. మరి దీని మీద ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ ఎవరు స్పందించరా. వాస్తవానికి ప్రతిపక్షాల మీద నెట్టే అవకాశం లేకుండా పోయింది. కానీ లేకపోతే చంద్రబాబు నన్ను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నాడు అని విమర్శలు కూడా చేసేవాడే. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన 1-2 రోజుల్లోనే ఎందుకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఎన్నికలైన తర్వాత అసలు పోలింగ్ ఎలా జరిగింది, దాని సరళి ఎలా ఉంది, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకి ఏ విధంగా చెబుతున్నాయి, మనకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. సరే, సాధారణంగా ఏదో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి అయితే ఓకే, వదిలేయచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి రేపటి రోజున తానే సీఎం అనుకుంటున్న వ్యక్తి ఏం జరిగిందని తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కానీ ఇవన్నీ కూడా కాదని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన 2-3 రోజుల్లోనే విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మొత్తంగా ఎక్కడో తేడా కొడుతుంది. అందుకనే సిబిఐ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందర కాలానికైతే బంధం వేసినట్టుగా కనపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ పట్టుకోవడం కష్టమేమో అనే అనుమానంతోనే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా ఉంది. ఒక రకంగా చూస్తే సిబిఐ వాదనతో కూడా న్యాయమూర్తి దాదాపుగా ఏకీభవించినట్టుగానే ఉంది. ఎందుకంటే జగన్ తరపు లాయర్కి పెద్దగా వాదించడానికి ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే షరతులతో కూడిన పర్మిషన్ తీసుకోవాలి. ఒకనొక దశలో ఇచ్చారు, ఓకే. బట్ ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం లేదు. ప్రధాన రీజన్ కేసులు ప్రారంభం కాబోతున్నాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద అసలు కేసులు మే 15నే తిరగదోడబోతున్నారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సిబిఐ వాదనను కూడా జడ్జి కొంత కన్సిడర్ అయితే చేసినట్టుగా ఉంది. అయితే ఫైనల్ తీర్పు వెలువరించడానికి మాత్రం మే 14 అంటే మే 13న పోలింగ్ జరిగిన తరువాతి రోజు మే 14వ తేదీన ఆ తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఉందా లేదా అనేది అయితే చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. దీంతో పూర్తిగా వైసీపీ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక పక్క రాజకీయంగా బయట పరిస్థితులు బాగాలేదు, ఇంకో పక్క విదేశాలకు వెళ్ళడానికి కోర్టులు అడ్డుకుంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా సిబిఐ కూడా కేసులో దూకుడు పెంచినట్టుగా కనపడుతుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి వైసీపీ అయితే ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. దీన్ని అయితే టీడీపీ శ్రేణులు అయితే పూర్తిగా స్వాగతించాయి, కూటమి శ్రేణులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేశం వదిలి పారిపోతున్నాడని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే సిబిఐ బలమైన వాదన వినిపించిందో ఆ బలమైన వాదనల పట్ల అయితే సంతృప్తి వ్యక్తం చేసినట్టుగానే తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు అంటే కుటుంబ సమేతంగా భార్యతో కలిసి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం మే 14వ తేదీ వరకు కూడా ఆగాల్సి ఉంటుంది.